దేశాన్ని కొందరి చేతిలో పెడితే వాళ్ళు ఆ దేశానికి శత్రువులతో చేతులు కలిపి ఆ దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసేద్దామా అని కాచుకొని చూస్తుంటారు కొందరు. ఏంటి, రాహుల్ ఖాన్ నెహ్రూ కుటుంబం కోసం మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? రామ్ రామ్ ఫ్రెండ్స్. ఇడే మొన్నటి వరకు పాకిస్తాన్తో చేతులు కలపడం, బంగ్లాదేశ్లో మంట పెట్టడం, చైనా చేతిలో తోలు బొమ్మల ఆడడం మనం చూసాం. దానికి ఫలితం అమెరికాలో కాలేజ్లో ఆ దేశపు విద్యార్థులు పాలస్తీనా ఉగ్రవాదులకు, హమాస్ ఉగ్రవాదులకు మద్దతుగా నిరసనలు చేయడం బహిరంగంగా, అది కూడా చూసాం. బంగ్లాదేశ్లో హిందువుల మారణ హోమం జరిగింది, ఇళ్ల నుండి ఈడ్చుకెళ్లారు, ఆ వీడియోలు చూసాం. ఈ రోజున ట్రంప్ గెలవగానే అదే యూనివర్సిటీస్లో అమెరికాలో ఎవ్వడు ఆ ఉగ్రవాదులకి మద్దతు ఇచ్చినా వాళ్ళ దేశాలకు నిర్దాక్షిణ్యంగా పంపించేస్తాను అని, అదే ఆ దేశంలోనే పుట్టిన వాళ్ళైతే అబ్దుల్లాలైనా కూడా కాలేజ్ నుంచి బహిష్కరించబడతారు అని నిక్కచ్చిగా చెప్పేశాడు. గాజాని మొత్తం అదుపులోకి తీసుకొని తన కంట్రోల్లో పెట్టుకుంటా అని చెప్పాడు. బంగ్లాదేశ్ విషయంలో వేలు పెట్టను, భారత్ ఏమి చేసినా మద్దతు ఇస్తాను అని చెప్పాడు. అది మాత్రమే కాదు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల నుండి ఎవ్వరూ నా దేశానికి రావద్దు అని ఘంటాపదంగా చెప్పాడు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి వచ్చే వ్యక్తులపై ట్రావెల్ బ్యాన్, ప్రయాణ నిషేధం విధించే ప్రణాళికను ప్రకటించాడు. I will immediately restore and expand the Trump travel ban on entry from terror-plagued countries, and I will implement strong ideological screening for all immigrants. If you hate America, if you want to abolish Israel, if you sympathize with jihadists, then we don't want you in our country. We don't want you. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ ఉంది. సో ఈ దేశాలతో పాటు ఇంకా ఇరాన్, ఇంకా కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ దేశాల గురించి చెప్తూ మాత్రం ఇవి ఉగ్రవాద దేశాలు అని చెప్పి నిక్కచ్చిగా చెప్పారు. ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో కూడా ఇలాంటి ట్రావెల్ బ్యాన్ను 7 ముస్లిం దేశాలపై విధించాడు. దాన్ని సుప్రీంకోర్టు 2018లో ఆమోదించింది కూడా. అయితే జో బైడెన్ 2021లో దాన్ని రద్దు చేసేశాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త నిషేధంతో భద్రతా కారణాలు చెప్పి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. యూరప్ ఒకప్పుడు మై హార్ట్స్ ఆర్ ఓపెన్ టు రెఫ్యూజీస్ అని అబ్దుల్లాలను ఎలో చేసింది. జర్మనీ, లండన్, స్వీడన్ ఇలా వాళ్ళ దేశపు తలుపులు తెరిస్తే వాళ్ళ కడుపులలో తన్ని ఆ దేశాలను తగలబెడుతున్నారు. ఈ రోజున ఇప్పుడు రక్షించండి అని ఆర్తనాదాలు పెడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమైనా లాభం ఉంటుందా? ఇదే గతి రేపు తన దేశానికి రాకూడదు అని ట్రంప్ చాలా తెలివిగా తన దేశం బాగుండాలి అంటే ఏం చేయాలో అదే చేస్తున్నాడు. లేదంటే ఆ దేశం కూడా ఈ అబ్దుల్లాల ఉగ్రవాదానికి బలయ్యి ఉంటుంది. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎవడు తరిమేసినా 50కి పైగా అబ్దుల్లాల దేశాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్లకుండా ఎందుకు నాన్ అబ్దుల్లా దేశాలకు వెళ్తారు? ఎందుకంటే దారుల్ హర్బ్ని దారుల్ ఇస్లాం చేయడమే వాళ్ళకి కావాల్సింది. ఇది నేను చెప్పిందేం కాదు, అప్పట్లో అంబేద్కర్ గారు కూడా చెప్పిన విషయమే. దారుల్ హర్బ్ అంటే ఆ దేశంలో అబ్దుల్లాలు నివాసం ఉంటారు, కానీ ఆ దేశాన్ని పాలించే స్థితిలో ఉండరు, మెజారిటీలో ఉండరు. మెల్లిగా మెజారిటీగా మారుతారు, జనాభాని పెంచుకుంటారు, జనాభాని పెంచుకొని దాన్ని అబ్దుల్లా దేశంగా మార్చుకోవడమే వాళ్ళ ప్లాన్. దాన్నే దారుల్ ఇస్లాం అంటారు. వేరే దేశం కావాలి అని పాకిస్తాన్ తీసుకున్నప్పుడు మొత్తం అందరూ పాకిస్తాన్కి ఎందుకు పోలేదు? అందుకే. కానీ అదే పాకిస్తాన్లో హిందువులు రోజు రోజుకి తగ్గిపోతూనే ఉన్నారు. ఇలాంటి ఒక నిర్ణయం మన దేశంలో నాయకులు ఎప్పుడు తీసుకుంటారో కదా, తీసుకున్న బట్టలు చింపుకొని అరిచే యూట్యూబర్లు, అమ్ముడుపోయిన జర్నలిస్టులు ఎందరో నెత్తి నోరు మొత్తుకొని వీడియోలు కూడా చేసేస్తారనుకోండి. ఇక్కడ మైనారిటీలకి రక్షణ లేదు అని చెప్పేసి, దాడులు జరుగుతున్నాయని ప్రపంచమంతా మాట్లాడేలా చేసేస్తారు. ఏ దేశంలో ఉన్నా ఆ దేశపు తిండి తింటూ ఆ దేశానికి విధేయులుగా ఉండని వాళ్ళని ఇలానే చేయాలి. ట్రంప్ హ్యాస్ డన్ ద రైట్ థింగ్ టుడే. ఇప్పటికైనా యువతలో మార్పు రావాలి. ఏ దేశానికైనా కావాల్సింది ఉగ్రవాదులు, ఉగ్రదాడులు కాదు, మత పిచ్చి కాదు. ఆ పిచ్చిలో మారణహోమం చేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ దేవుడిని, వాళ్ళ మతాన్ని మాత్రమే నమ్మాలి అని ఒక పైశాచికత్వం, అంతకన్నా కాదు. ఈ జబ్బు నుండి ప్రపంచం బాధింపబడుతుంది. ఈ రోజున ప్రతి దేశంకి ఇదే జబ్బొచ్చింది. ఇలాంటి నాయకులు దేశానికి ఒక్కరుంటే ఈ ఉగ్రవాదుల అంతం త్వరలోనే జరుగుతుంది. మొన్నటికి మొన్న ఐఎస్ఐ మన దేశంలోనే ఉండే 19 ఏళ్ల అబ్దుల్ రెహమాన్ని మన రామ్ మందిర్ మీద దాడి చేయమని ట్రైనింగ్ ఇచ్చింది. ఇస్తే వాడు గ్రెనేడ్లతో దొరికిపోయాడు. తినడానికి తిండి లేదు పాకిస్తాన్కి, అడుక్కు తింటూ కూడా ఉగ్రదాడులు చేయాలని చూస్తున్నారు. ఏం బతుకులు వీళ్ళవి. అలాంటి దేశాలను ఇలానే కంట్రోల్ చేయాలి. అది ట్రంప్ చేస్తున్నాడు. ఈ రోజున కడుపులో తన్నే రకాలు ఎందరో ఉన్నారు.
మన దేశంలో కూడా. హిందీ వద్దు అంటారు, కానీ ఉర్దూ ముద్దు అంటారు. హిందీ వద్దు అంటారు, సనాతన ధర్మం డెంగీ మలేరియా అంటారు, కానీ వెళ్ళి ఇఫ్తార్ విందుల్లో టోపీలు పెట్టుకొని మరీ తింటారు. ద్వేషమంతా హిందువుల మీదే అని హిందువులు గుర్తించాలి. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇలా ఆవు పాలను పందులకు మాత్రమే పంచుతున్నారు అనేది హిందువులు తెలుసుకోవాలి. ఆవు ఎవరు, పందులెవరో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇలాంటి నాయకులను చెప్పుతో కొట్టినట్టు ఈ రోజున ట్రంప్ చేసి చూపిస్తున్నాడా? ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయం ఏంటి? నేనెప్పుడు చెప్పేది ఒకటే, దేశాన్ని ప్రేమించే ఒక్కడు నేషన్ ఫస్ట్, దేశ్ సబ్సే పెహలే, దేశం ముఖ్యం అనుకునేవాడు ఆ దేశాన్ని పాలిస్తే ఇలాంటి ఉగ్రవాదులకు, ఉగ్ర దేశాలకు చెక్ పెడతారు. ఉగ్ర దేశాల నుండి, ఉగ్రవాదుల నుండి తన దేశ ప్రజలను కాపాడుకుంటారు. దేశ ప్రజల కోసం యుద్ధమే చేస్తాడు. ఒక జవానుగా నిల్చుంటాడు. అక్కడ ట్రంప్, ఇక్కడ మోదీ, ఒక పుతిన్, ఒక నేతాన్యూ, వీళ్ళందరూ ఆ కోవకి చెందిన వాళ్ళే. జై భారత్, జై హింద్.